నమస్కారం అండి. 64 సినిమాలు చేశాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే నాకే టెన్షన్గా ఉంటుంది. ఎలా ఉండబోతుంది, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, టాక్ ఏంటి, రివ్యూస్ ఏమొస్తాయి, ఇలాగని. బట్ అసలు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఇతను, ఎక్కడన్నా టెన్షన్ ఉందా? మొన్న పెళ్లి చేసుకున్నాడు, ఎల్లుండి రిలీజ్, ఏమీ టెన్షన్ పడట్లేదు. సో అంటే ఆయన కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, ఇందాక నాకు హరీష్ శంకర్ గారు మాట్లాడుతుంటే అదే చెప్తున్నారండి. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారండి. కాన్ఫిడెంట్ గా ఎప్పుడు మాట్లాడతారంటే మన దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్ గా ఉంది, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాట్లాడతారు. సో ఇందాక హరీష్ గారు అన్నారు కదండి, నేను ఆంది చేస్తున్నప్పుడు అంటే మనము ఒక డైరెక్టర్ గా ఉండి మన దగ్గర నుంచి కష్టంకి వస్తున్నారంటే తన సక్సెస్ ని కూడా ఆ డైరెక్టర్ చాలా అంటే మన శిష్యుడు కాబట్టి చాలా బాగా ఉండాలి, బాగా ఆడాలని కోరుకుంటారు. ఆ వ్యక్తుల్లో హరీష్ గారు ఒకరు. అలాగే నాంది సినిమా జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఉగ్రం సినిమా జరిగినప్పుడు కానివ్వండి, ఆయన చాలాసార్లు సెట్కి వచ్చారు టు ఎంకరేజ్ ఎలా చేస్తున్నారు చూడటానికని. సో అంటే ఒక అలా గురువు ఎవరికైనా ఉండాలండి. అలాగే నాకు తెలిసి అనిల్ గారు స్టూడ్ ఫర్ నాని. సో మీరు ఎప్పుడు ఇలాగే బాపు రమణ గారు కలిసి ఉంది మంచి మంచి సినిమాలు చేయాలని. మీ సినిమాకి ఆయన, ఆయన సినిమాకి మీరు ఎడిటర్ గా చేస్తారో లేకపోతే రైటర్ గా చేస్తారో, బట్ ఒక టీమ్ గా ఒక యూనిట్ ఉన్నారు మీరు. అది టైట్ గా ఉండండి, డోంట్ లెట్ ఇట్ బ్రేక్ ఈవెన్ ఆఫ్టర్ ది సక్సెస్ కమ్స్. ఐమ్ టెలింగ్ యూ దిస్. ఎందుకంటే మనకు ఒక టీమ్ అసెంబ్ల్ అవ్వడం చాలా కష్టం అండి. టాలెంట్ ని ఫైండ్ చేయడం చాలా కష్టం. ఇందాక మన భీమ్స్ గారు అన్నట్టు 2011 లో ఎక్కడ స్పాట్ చేశారండి. ఆయన స్పాట్ చేస్తే ఆ టాలెంట్ వల్ల స్పాట్ చేశారు. ఆ టాలెంట్ కొంచెం టుక్ టైం కొన్ని, బట్ ఇక్కడ ఏంటంటే